హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హైప్ బటన్ వచ్చిందండి, దాన్ని కూడా నొక్కేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వెనక నుంచి ఒక చెయ్య మెరుపులా ముందుకు దూసుకు వచ్చింది. ఈషా మణికట్టును గట్టిగా పట్టుకుంది. ఈషా అంటూ అద్విక్ గట్టిగా అరిచాడు. అతను మరో చెయ్య రూఫ్ పైనున్న ఇనపరాడ్డుని పట్టుకుని ఉంది. తన ప్రాణం గురించి ఆలోచించకుండా ఆమె చెయ్య పైకి లాగడానికి ప్రయత్నించాడు. చేతిని వదలొద్దు ప్లీజ్ అంటూ వణుకుతున్న స్వరంతో మొదటిసారి అతని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఈషా వేళ్ళు ఒక్కొక్కటి జారిపోతున్నాయి. అద్విక్ వదిలేయ్, నువ్వు కూడా నాతో పాటు కింద పడిపోతావు అంది బలహీనంగా ఉన్న స్వరంతో. నువ్వు ఉన్న చోటు నేను వదిలేసే వెళ్ళే మనిషిని కాదు అన్నాడు అతను. తన శరీరం మొత్తం వెనక్కి లాగుతూ చివరి బలంగా కూడగొట్టుకున్నాడు. కొన్ని క్షణాలు తీవ్ర పోరాటం తర్వాత ఈశాని రూఫ్ పైకి లాగేశాడు. ఇద్దరూ నేలపై పడిపోయారు. ఇద్దరు ఊపిరి బాగా ఆడుతుంది. అద్విక్ వెంటనే లేచి ఆమె భుజాలను పట్టుకుని, ఎక్కడైనా దెబ్బ తగిలిందా? చేతులు చూపించు అన్నాడు ఆందోళనగా. ఈషా మాత్రం అతని చేతుల్ని మెల్లగా తొలగించింది. నేను బాగానే ఉన్నాను అంది చల్లగా. బాగున్నావా అని అద్విక్ స్వరం ఒక్కసారి ఎత్తయింది. ఇంకో 2 సెకండ్లు ఆలస్యమైతే అని అతని గొంతు ఆగిపోయింది. నిన్ను కోల్పోయేవాణ్ణి. ఈషా మొదటిసారి అతని ముఖం నిశ్శబ్దంగా చూసింది. అతని చేతులు ఇంకా వణుకుతున్నాయి. నుడితిపై చెమట, కళ్ళల్లో నిజమైన బాధ, నటన కాదు. నువ్వెందుకు ఇంత రిస్క్ చేసుకున్నావు అంది ఈషా నెమ్మదిగా. అద్విక్ చిన్నగా నవ్వాడు. ఈ ప్రశ్నకి సమాధానం 3 సంవత్సరాలుగా మారలేదు అన్నాడు. నువ్వు నా భార్యవి. నువ్వు నన్ను భర్తగా అంగీకరించకపోయినా నేను నిన్ను నా భార్యగా చూస్తాను. నిన్ను కాపాడటం నాకు బాధ్యత కాదు, అది నా మనసు అన్నాడు. ప్రపంచం మొత్తం నీకు ఎదురు నిలిచినా నేను నీ పక్కనే ఉంటాను, నిన్ను కాపాడుతూ ఉంటాను. ఆ మాటలు విన్న ఈషా ఏం మాట్లాడలేకపోయింది. అదే సమయంలో రూఫ్ టాప్ తలుపులు దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డులు పరిగెట్టుకుంటూ వచ్చారు. వారితో పాటు మహేంద్రవర్మ కూడా అక్కడికి చేరుకున్నాడు. అతను ఈ పరిస్థితిని ఒక్కసారి చూసి చల్లగా ఒక మాట అన్నాడు. రేపటి నుంచి ఆమె చుట్టూరు 24 గంటల ఎలైట్ సెక్యూరిటీ ఉండవలసిందే. ఇది నా ఆదేశం. మరుసటి రోజు ఉదయం వర్మ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో మహేంద్రవర్మ, అద్విక్, ఈషా కూర్చునున్నారు. బయట నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి ఎవరికీ తెలియకుండా మొత్తం సెక్యూరిటీని రెట్టింపు చేశారు. మహేంద్రవర్మ కొన్ని క్షణాలు ఈషా వైపు చూసి, నిన్న రాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇకపై నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళటం కుదరదు అన్నాడు. ఈషా అతన్ని ప్రశాంతంగా ఒక మాట అంది. ఈ రోజు నుంచి నీకు 24 గంటలు ఎలైట్ సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు. ఆమె ప్రశాంతంగా నాకు అవసరం లేదు అంది. ఇది నీ ఇష్టం గురించి కాదు, నీ భద్రత గురించి అన్నాడు మహేంద్రవర్మ. నా భద్రత నేను చూసుకోగలను అంది ఈషా. అద్విక్ వెంటనే మాట్లాడుతూ, ఈషా ఒకసారి ఆలోచించు, నిన్ను ఇంకో క్షణం ఆలస్యమైతే అని అతని గొంతు నెమ్మదిగా ఆగిపోయింది. ఈషా అతని వైపు చూసి, నేను బ్రతకను కదా అంది నిర్లక్ష్యంగా. అదృష్టం ఎప్పుడు రెండోసారి అవకాశం ఇవ్వదు అన్నాడు అద్విక్. మహేంద్ర కుర్చీ నుంచి లేచి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సెక్యూరిటీ మాత్రం ఉండవలసిందే అన్నాడు. ఈషా కూడా నెమ్మదిగా లేచి, నన్ను కాపాడటానికి 10 మంది అవసరం లేదు, నన్ను భయపెట్టడానికి కూడా ఎవరూ పుట్టలేదు అంది. అంతే చెప్పి కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతుండగా మహేంద్ర నెమ్మదిగా అద్విక్ వైపు తిరిగి, ఆమె వద్దు అంటుందని నాకు ముందే తెలుసు, కానీ ఆమె అభిప్రాయం మారేలా చెయ్యాలి అన్నాడు. అద్విక్ మౌనంగా నిలబడిపోయాడు. ఎందుకంటే అతనికి తెలియకుండా మహేంద్ర ఇప్పటికే ఎవరినో ఒకరిని సంప్రదించడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి పేరు మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు.
వర్మ గ్రూప్స్ హెడ్ ఆఫీస్లో 68వ అంతస్తులో బోర్డు మీటింగ్ నిశ్శబ్దంగా జరుగుతుంది. ఈషా తన సీట్లో ప్రశాంతంగా కూర్చుంది. ఆమె ముందు ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ తెరిచి మొదటి పేజీ చూడగానే 12 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్. కానీ ఆ ప్రాజెక్ట్ వెనక దాగి ఉన్న చట్టవిరుద్ధమైన డబ్బు మహేంద్రవర్మ కుర్చీ వెనక వాలే ఈషా వైపు చూశాడు. ఈరోజు ఈ ఫైల్పై నీ సంతకం కావాలి అన్నాడు. ఈషా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఫైల్ చూసి నెమ్మదిగా టేబుల్పై పెట్టింది. నా సమాధానం నిన్న కూడా ఇదే, ఈరోజు కూడా అదే. నేను సంతకం చెయ్యను. ఆ ఒక్క మాటతో బోర్డు మీటింగ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. కరణ్ కోపంగా టేబుల్పై చెయ్యి కొట్టాడు. ఈషా, కంపెనీ భవిష్యత్తుతో ఆడుకోకు. ఈషా ప్రశాంతంగా అతని వైపు చూసింది. కంపెనీ భవిష్యత్తు కోసం చట్టాన్ని అమ్ముకోను. ఆద్విక్ ఇద్దరి మధ్యన మాట్లాడేందుకు లేచాడు. డాడీ ఒక్కసారి అన్నాడు. మహేంద్ర సైలెంట్ అని గట్టిగా అరిచాడు. ఆద్విక్ మళ్ళీ కూర్చున్నాడు. అతనికి తండ్రి వైపు ఉండాలా, భార్య వైపు ఉండాలా, ఎవరిని సమర్థించాలో అర్థం కాలేదు. ఈషా లేచి ఫైల్ను మహేంద్ర ముందు పెట్టింది. ఈ డీల్పై నా సంతకం ఎప్పటికీ ఉండదు అని చెప్పి బయటకు బయలుదేరింది. ఆమెను వెళ్ళిన వెంటనే మహేంద్ర ముఖంలో చల్లని చిరునవ్వు కనిపించింది. ఆమె ఒప్పుకోకపోతే ఒప్పుకునే పరిస్థితి తీసుకురండి అన్నాడు. ఆ మాట విన్న కరణ్ నెమ్మదిగా తలూపాడు. అదే సమయంలో బోర్డ్ మీటింగ్ రూమ్లో ఉన్న ఒక ఉద్యోగి తన గడియారంలో దాచిన చిన్న కెమెరాతో జరిగిన ప్రతి సంఘటనను రికార్డ్ చేస్తున్నాడు. అతను వర్మ గ్రూప్స్ ఉద్యోగి కాదు, ఎవరికీ తెలియని వ్యక్తి కోసం పనిచేస్తున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత అతని ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. స్టెప్ 1 కంప్లీటెడ్ అని. ఈషా వెంటనే నిన్న రాత్రి దొరికిన పెన్ డ్రైవ్ గుర్తొచ్చింది. తన కోట్ జేబులో చెయ్యి వేసి వెతికింది, కానీ పెన్ డ్రైవ్ కనిపించలేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు వెతికింది, అయినా లేదు. అసలు ఎలా మాయమైంది అని తనలో తానే అనుకుంది. నిన్న రాత్రి రూఫ్పై జరిగిన ప్రమాదం తర్వాత ఎవరో దాన్ని తీసుకెళ్లారని ఆమెకు అర్థమైంది. అదే సమయంలో అద్విక్ క్యాబిన్లోకి వచ్చాడు. ఈషా, ఇంటికి వెళ్దాం. నువ్వు నిన్నటి నుంచి ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోలేదు అన్నాడు. ఈషా ఎలాంటి సమాధానం చెప్పకుండా తన ఫైల్ మూసి అతనితో కలిసి కిందకు వచ్చింది. లగ్జరీ కార్ నెమ్మదిగా బిల్డింగ్ నుంచి బయటకు బయలుదేరింది. డ్రైవర్ జాగ్రత్తగా కారు నడుపుతున్నాడు. రోడ్డు దాదాపు ఖాళీగా ఉంది. కొద్దిసేపటి తర్వాత ఎదురుగా వస్తున్న ఒక భారీ కంటైనర్ ట్రక్ ఒక్కసారిగా లైన్ మార్చి వాళ్ళ కారు వైపు వేగంగా దూసుకొచ్చింది. డ్రైవర్ వెంటనే స్టీరింగ్ తిప్పాడు. అయినా ట్రక్ ఆగలేదు. సార్, ఇది నేరుగా మనల్ని టార్గెట్ చేస్తుంది అని డ్రైవర్ గట్టిగా అరిచాడు. ఆద్విక్ వెంటనే ఈషా వైపు తిరిగి సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకో అన్నాడు. తర్వాతి క్షణంలో ట్రక్ వాళ్ళ కారుని బలంగా ఢీకొట్టింది. కారు 2 రోడ్ల వైపు 2 సార్లు తిరిగి డివైడర్ని ఢీకొట్టుకుని ఆగిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఇద్దరికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. డ్రైవర్ కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. ట్రక్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి వర్మ గ్రూప్ సెక్యూరిటీ టీం అక్కడికి చేరుకుంది. మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. మహేంద్ర వర్మ కూడా వెంటనే అక్కడికి వచ్చేశాడు. ఇక చాలు అన్నాడు గట్టిగా. ఇప్పటి నుంచి మీకు ఇద్దరికి సెక్యూరిటీ టీం ఉంటుంది. ఇది నా తుది నిర్ణయం. ఈషా ఈసారి కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఆమెకు తెలియదు, ఈ సెక్యూరిటీ టీంలో ఉన్న ప్రతి వ్యక్తి నిజంగా తనను కాపాడటానికి వచ్చాడా, లేక ఎవరో ఒకరు కోసం సమాచారం సేకరించడానికా అనే ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకవలసి ఉంది. నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.